వియత్నాంలో జరిగిన ఘోర బోటు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన 3 పర్యాటకులు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోవడం కలచివేసింది. మరికొందరు గాయపడ్డారని సమాచారం. ఈ దుర్ఘటనపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు తక్షణమే స్పందించాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి కూడా వ్యక్తం చేశారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను కూడా ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన 33 మంది పర్యాటకులు వియత్నాం వెళ్లారు. వారిలో 19 మంది ప్రమాదానికి గురైన బోటులో ఉన్నారు. కడప జిల్లాకు చెందిన ముడియం శ్రీధర్, కృష్ణా జిల్లాకు చెందిన గెల్లి జయలక్ష్మి, సత్యసాయి జిల్లాకు చెందిన నల్లపేట ఆదిశేషయ్య, రవితేజ మృతి చెందారు. కృష్ణా జిల్లాకు చెందిన గెల్లి కిషోర్ తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన ప్రయాణికులు సురక్షితంగానే ఉన్నారని కూడా తెలుస్తోంది. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, ప్రాణాలతో బయటపడిన వారిని వెంటనే స్వదేశానికి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మృతదేహాలను త్వరగా స్వదేశానికి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కూడా సూచించారు. సరే, ఇప్పుడు వాళ్ళని వెళ్తా అంటున్నారు. వాళ్ళ అబ్బాయి ఇక్కడే ఉంటాడా? ఏం చేస్తాడు వాళ్ళ అబ్బాయి? అదే మేరా మురళి గారు అంటే ఏంటంటే ఆయన వాళ్ళ బామ్మడికి వెళ్తానని చెప్పి అన్నారని చెప్పి అన్నారు. మీ ఫాదర్ కి అది తెలిసిందా? చెప్పాము. సరే డాడీ ఇంకా పడుకుని ఉన్నారు, నిదానంగా చెప్తానే అన్నాము. మళ్ళీ ఆయనకి టెన్షన్. సరే, నువ్వు రాత్రి ఇంటి దగ్గర పడుకొస్తాను రావాలా? ప్రస్తుతానికి ఇప్పుడు సరే సరే ఇప్పుడు ఏం లేదు, తెలియదుగా కాదు. సరే. వియత్నాంలో జరిగిన బోటు ప్రమాదం 2 తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ బోటు ప్రమాదంలో కొంతమంది మరణించినట్లు, మరికొంతమంది హాస్పిటల్ పాలైనట్లు, ప్రాణాలతో పోరాడుతున్నట్లు కూడా తెలుస్తోంది. ఇదే విషయం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, బోటు ప్రమాదానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ మాధవి. ఏదైతే నిన్న జరిగినటువంటి వియత్నాంలో జరిగినటువంటి బోటు ప్రమాదం చాలా విషాదకరణ ఘటన అయితే తెలుగు రాష్ట్రాల్లో మిగిలిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించినప్పుడు దాదాపు 70 మంది వ్యాపారం చేసే ఏదైతే సెల్ ఫోన్ షాపులు నడిపే డిస్ట్రిబ్యూటర్లు అయితే దాదాపు 70 మంది వియత్నాం వెళ్ళినట్లయితే మనకి అందుతుంది. ప్రధానంగా దాదాపుగా ఇండియా నుంచి 200 మంది, అంటే తమిళనాడు కానీ ఆంధ్రప్రదేశ్ సౌత్ నుంచి 200 మంది ఆ లావాకు సంబంధించి, అంటే ఏదైతే మొబైల్ షాపులకు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటర్లందరినీ కూడా కంపెనీ అయితే విహారయాత్రకు తెలిసినట్లయితే అర్థమవుతుంది. ఈ విహారయాత్రలో అయితే దాదాపుగా 32 మంది ఒక బోట్లో, వియత్నాం బోట్లో అయితే ప్రయాణం చేస్తున్నారు. అంటే పరిమితికి మించినటువంటి ఈ యొక్క బోట్లో ఎక్కువ పరిస్థితుల్లోనే ఈ యొక్క ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా అధికారికంగా తెలియజేస్తుంది. ఈ ప్రమాదంలో ప్రధానంగా కడప జిల్లా బద్వేలుకు సంబంధించినటువంటి ఆ శివ మొబైల్ షాపు యజమాని శ్రీధర్ తో పాటు సత్సాయి జిల్లా సంబంధించినటువంటి మరొక వ్యక్తి, అదొక విధంగా కృష్ణా జిల్లా మచిలీపట్నం, ఉమ్మడి కృష్ణా జిల్లా మచిలీపట్నం చెందినటువంటి గెల్లి జయశ్రీ అని ఈ 3 కూడా నిన్న జరిగిన ప్రమాదంలో అయితే బోటు ప్రమాదంలో మునిగి మరణించినట్లయితే అధికారికంగా అయితే మనకు తెలుస్తుంది. ప్రధానంగా దాదాపుగా 19 మంది ఇప్పటికే మరణించడం అయితే చూస్తానన్నాం. మరికొంతమంది అయితే ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతున్నారు. ఈ యొక్క విషయం తెలిసిన కాడి నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఏదైతే ఈ జిల్లాల వాసులు అయితే చాలా తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్నట్లయితే తెలుస్తుంది. ఈ యొక్క విషయం పైన ముఖ్యమంత్రితో పాటు హోమ్ మినిస్టర్ ఇప్పటికే
ఏదైతే వియత్నాం ప్రభుత్వంతో ఇప్పటికే సంప్రదింపులు అయితే జరపటము, ఎవరెవరు మరణించారు వారి యొక్క వివరాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నము, ఎవరైతే ఆ క్షతాగాత్రులు ఉన్నారో క్షతాగాత్రులకి మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అయితే తీవ్రమైన ప్రయత్నాలు అయితే జరుగుతున్నట్లు చూస్తున్నామన్నమ్మా. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.